రాజ్మా అనమాట. అంటే రాజ్మా మేము తెచ్చుకున్నామనుకోండి, ఇది కొంచెం ఎక్కువ రోజులైతే పడుతుంది కదా మొత్తం కంప్లీట్‌గా అయిపోవటానికి. ఇలా ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండే వాటిలో పురుగులైతే తొందరగా పడతాయి. అలా పురుగు పట్టకుండా ఉండటానికి మనం తెచ్చుకున్న వెంటనే ఇలాగా డబ్బాలో వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు అన్నది వేసేసి కొంచెం కుదిరించినట్లుగా చేస్తే పసుపు అన్నది అన్నిటికి కూడా అవుతుందనమాట. ఇలా మనం చేసి పెట్టుకున్నట్లయితే ఇలాంటి పప్పులు అలాంటివి త్వరగా పాడైపోకుండా నిల్వ ఉంటాయి. తర్వాత టిప్ వచ్చేసి మనం ఎంత చిన్న గిన్నెలో పాలు మనం కాచినా సరే పొంగకుండా ఉండటానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. ఇదైతే 100% జెన్యూన్ అనమాట. అదేంటంటే ఈ పాల గిన్నె అంచులో నేను చూడండి నెయ్యి అనేది రాస్తున్నాను. ఇలా నెయ్యి మొత్తం అంటే ఆ గిన్నె అంచు మొత్తానికి కూడా నెయ్యి అనేది రాసేసి ఇప్పుడు నేను ఈ పాలని స్టవ్ మీద పెడుతున్నాను చూడండి. పాలు మరుగుతున్నాయి. అంటే ఇలా పాలు మరిగిన తర్వాత కూడా చూడండి పాలైతే పైకైతే వస్తాయి కానీ పొంగిపోకుండా ఉంటాయన్నమాట. ఇది మనం లైవ్‌లో చూపిస్తాను నేను రిజల్ట్. కింద స్టవ్ కూడా ఆన్‌లోనే ఉంది. ఇంకా పాలైతే మరుగుతూనే ఉన్నాయి. ఆ అంచుని దాటి కూడా కొంచెం కూడా పాలనేది అసలు బయటికి రాకుండా ఉన్నాయన్నమాట. ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఇదైతే 100% చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఇలా పాలు పొంగినయా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేయండి.